ప్రజాప్రభుత్వ ప్రయాణంలో ఈనాటి సభ ఒక మైలురాయి. ఈ సమావేశానికి విచ్చేసిన మహిళా శక్తికి వందనం. గడచిన 10 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల నేతృత్వంలో మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తుంది. 6 గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంటు పథకాలపై 5,500 కోట్ల సబ్సిడీ ప్రభుత్వం ద్వారా పొందడం వలన గ్యాస్ సిలిండర్ ఖర్చులో 390 కోట్లు, కరెంటు ఖర్చులో 1,336 కోట్లు, ఉచిత బస్సు ప్రయాణం ఖర్చులో 3,710 కోట్లు, మొత్తం 5,500 కోట్లు మన మహిళలు ఆదా చేయగలిగారు. గత 10 నెలల్లో 50,000కు పైగా ఉద్యోగాలు కల్పించగా అందులో ఈ జిల్లా నుండే 6,333 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రావటం ఎంతో సంతోషకరం. దీనిలో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలైన టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు, చిరకాలంగా ఎదురుచూస్తున్న కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం, ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన, మహిళా సంఘాలకు ఈ సంవత్సర కాలంలో 21,400 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజీ మరియు త్వరలోనే వరంగల్ చిరకాల స్వప్నం విమానాశ్రయం ఏర్పాటుతో మన వరంగల్ ప్రగతి పదంలో దూసుకుపోతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న లబ్ధిదారులకు, ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఈ సందర్భంగా మొత్తం పాలనా యంత్రాంగం తరపున మరొకసారి హామీ ఇస్తూ, రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంతో పురోగమించాలని, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని అమ్మ భద్రకాళిని ప్రార్థిస్తూ సెలవు. జై హింద్. ఇప్పుడు మన స్టేట్ సాంగ్ ఆలపించడం జరుగుతుంది. అందరూ కూడా లేచి నిలబడాలని విజ్ఞప్తి. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఇల్లు చల్లగుండాలంటే తల్లుల దీవెనలు కావాలి. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ఈ ప్రజాపాలన
ప్రజా విజయోత్సవాల్ని ఒక మహిళోత్సవంగా మహా ఉత్సవంగా జరుపుకుంటున్న ఈవేళ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు రాజేందర్ రెడ్డి గారి శుభాకాంక్ష. మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు, మరి అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు, ప్రత్యేకంగా ఇక్కడ జిల్లా నుంచి ఇన్ఛార్జ్ మంత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, మరియు సురేఖక్క గారు, సీతక్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇవాళ ఇంత పెద్ద వర్షం కురిసింది అంటే వరంగల్ జిల్లా మీద కనివిని ఎరగని రీతిలో జిల్లాని, వరంగల్ ఉమ్మడి జిల్లాని మనము కొత్త జిల్లాగా చూడబోతున్నామని చెప్పి గతంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం నిన్న ఏదైతే వరాల జల్లు కురిపించిందో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి అందరం వరంగల్ జిల్లా పక్షాన ఒకసారి రేవంత్ అన్న అంటే జిందాబాద్ అనాలే. మరి ఇంతకంటే పెద్ద రుణం ఏం తీర్చుకోగలుగుతాం మనము? రేవంత్ అన్న గట్టిగా వినబడతలే. రేవంత్ అన్న మీకు ఈ జిల్లాకి ఇచ్చిన వరాల గురించి కొన్ని నిజాలు చెప్తా, ఒకటే నిమిషంలో అన్నా. ఉదయం 9 గంటలకు సెక్రటరేట్ తీయక ముందుకే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు మన జిల్లా మంత్రులని, ఎమ్మెల్యేలందరినీ 9 గంటలకే సెక్రటరేట్లో కూర్చోబెట్టి అధికార యంత్రాంగాన్ని, ప్రిన్సిపల్ సెక్రటరీస్ని, కలెక్టర్లని అందరినీ కూర్చోబెట్టి ఈ 6 నెలల్లో 6 సార్లు రివ్యూ జరిగింది. ఉదయం 9 గంటలకు. ఇవాళ దీనికి ఈ వరాలు కూర్చున్నాయి అంటే ఇవాళ వస్తాండనో నిన్ననో మొన్ననో నిర్ణయించుకున్నాయి కావు. 6 నెలలకెళ్ళి పడ్డ కృషి. గత ఎంపీ ఎలక్షన్లప్పుడు ఏదైతే మాటలు ఇచ్చిండ్రో ఆ మాటల ప్రకారం ఇచ్చిండ్రు కాబట్టి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా పక్షాన అన్నా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నామన్నా. మా జిల్లాని నిజంగా కూడా గతంలో తలుచుకుంటే బాధేస్తుంది. ఇక్కడ ఈ వేదిక ప్రభుత్వ యంత్రాంగంతో జరుగుతున్న వేదిక కాబట్టి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదన్నా. గతంలో చూస్తే 6 జిల్లాలుగా విభజించి నాశనం అయిపోయినామన్నా. దీనికి మీ యొక్క వరాలతోటి మరోసారి వరంగల్ జిల్లా రూపురేఖలు మారబోతున్నదని చెప్పి వరంగల్ జిల్లా పక్షాన మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎమ్మెల్యేలందరం కూడా ఉమ్మడిగా కలెక్టర్లు కానివ్వండి, సిపిఆర్ కానివ్వండి, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కావ్య గారు అందరం కూడా, బలరాం నాయక్ గారు ఉమ్మడిగా కష్టపడ్డ ఫలితమే ఇవాళ ఈ వరాల జల్లు. నిజంగా కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాకు కూడా ఇన్ని వరాలు ఇవ్వలే కావచ్చు. ఇవాళ మన వరంగల్ జిల్లా అతిపెద్ద నగరం హైదరాబాద్ తర్వాత మీకు చేస్తా అని చెప్పి ఎలక్షన్ల ముందన్నాడు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరి నడి చౌరస్తాల డిపిఆర్ తయారు చేయండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కు నేను ఇస్తున్నా, అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తున్నా అని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి నాయకులు మాట తిప్పలో మడమ తప్పకుండా ఇవాళ నెరవేర్చినందుకు నిజంగా కూడా ఏం మాట్లాడాలనో తోయట్లేదు. కానీ సంతోషంతో మాత్రం కళ్ళకి నీళ్ళు వచ్చే విధంగా ఉన్నదన్నా. మీ రుణం జీవితకాలం వరంగల్ జిల్లా ప్రజలు మర్చిపోరని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ దృశ్యాన్ని చూస్తుంటే ఆనంద బాష్పాలు వస్తాయని చెప్పారు రాజేందర్ రెడ్డి గారు. ఆనందం అంతా గుండెల నిండా వ్యక్తం చేసిన వారికి ధన్యవాదాలతో ఆనరబుల్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పెద్దలు వారి సందేశం అందించేందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి మన ప్రియత నాయకులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వేదిక పైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అధికారులు అందరికీ నమస్కారం. వీళ్ళ మహానేత, ఉక్కు మహిళగా పేరొందినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఓరుగల్లు, పోరాటాలకు గడ్డినట్టు ఓరుగల్లులో మహిళా సదస్సు ఏర్పాటు చేయడమే కాకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకి అర్ధభాగము అవకాశాలు ఏంటో చూపించినట్టు ఘనత మన మధ్య ఉన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదనే మాట ఇస్తున్నగా మనవి చేస్తూ ఉన్నాను. ఇందిరాగాంధీ గారు బాలికగా ఉన్నప్పుడే స్వాతంత్ర్యంలో పాల్గొనడమే కాకుండా
తన తండ్రి గారు అన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి యొక్క అన్ని రాజకీయ లక్షణాలు అనుసరించుకొని ఒక గొప్ప నాయకురాలుగా ఎదిగినటువంటి మహానేత. ఇవాళ మీ గుండెల్లో మా గుండెల్లో చిరస్థాయిగా ఈ భారతదేశం ఉన్న రోజులు మన గుండెల్లో ఉండేటువంటి మహానేత దేశంలోనే కాదు విదేశంలో కూడా. ఇవాళ బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణకం ఇందిరాగాంధీ యొక్క పటిమ నాయకత్వం. ఒక్క మహిళనే కాదు, ఈ దేశంలో ఆనాడు భూ సంస్కరణ తీసుకొచ్చి జాతీయ ఆభరణాలను రద్దు చేసి సంస్థానాలు రద్దు చేసి ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలకి తీసుకున్నటువంటి ఘనత కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారిది. ఇవాళ వారి జన్మదినోత్సవం జరుపుకుంటున్న ఈ వేళ మహిళలు 2 మంత్రులు అధికారులందరూ కూడా మహిళలే ఉన్నటువంటి ఈ వరంగల్లో మహిళా సదస్సు పెట్టడం అనేది హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళకి కాంగ్రెస్ పార్టీ తరఫున మా తరఫున ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు అందరి తరఫున అభినందనలు, శుభాభినందనలు. ఆనరబుల్ ఎంపీ కడియం కావ్య మేడం గారు వారి మహిళా చైతన్య స్వరాన్ని మన కానుకగా ఇస్తారు ఈ వేదిక పైన. అందరికీ నమస్కారం. ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గత 2 రోజుల నుంచి కూడా వరంగల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మినిస్టర్లు, ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంతో ఉన్నారు. దాదాపు 5,500 కోట్లతోటి మనకి జీవోలు ఇప్పించడం జరిగింది. నా ఎంపీ ఎలక్షన్ అప్పుడు మన హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రామిస్ చేసినారో అది ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. మామ్నూర్ ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ, ఐఐఆర్ లేదా ఓఆర్ఆర్ ఇట్లా చూసుకున్నట్టయితే మెగా టెక్స్టైల్ పార్క్కి సంబంధించి ప్రతి చోట కూడా ఎక్కడ కూడా ఒక అడ్డంకులు ఉండొద్దని చెప్పి జియోలతో పాటు మేము వచ్చాము, చేశాము, నిరూపించాము. ఇది చేతల ప్రభుత్వము, ఉట్టి మాటల ప్రభుత్వం కాదని మరోసారి నిరూపించినందుకు, మా వరంగల్ మీద ఇంత దయ చూపినందుకు, వారి సొంత నియోజకవర్గంలో కూడా ఇన్ని డబ్బులు ఇచ్చారో లేదో కానీ వరంగల్ని 2వ రాజధానిగా చేయాలి మన తెలంగాణకి అన్న మాటని నిలబెట్టుకున్న మన హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఇతర మంత్రులకి, తోటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అందరికీ కూడా, ప్రజాప్రతినిధులందరికీ కూడా వరంగల్ ప్రజల తరఫున పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలండి. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సందేశం. సభకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి అభిమాన నాయకులు, ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షులుగా, ఇప్పుడు మన అందరి అభిమానాన్ని పొందిన మన ముఖ్యమంత్రిగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, సహచర మంత్రివర్యులు సీతక్క గారికి, సురేఖ అక్కకు, శ్రీధర్ బాబన్నకు, జూపల్లి గారికి, ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, వేదిక మీద ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు. హనుమంతరావు గారన్న, ఇంకా మాజీ అధ్యక్షులు ఉన్నారు, కేశవరావు అన్న, సిఎస్ గారు, ఇంకా ముఖ్యమైన అధికారులు ఉన్నారు. అదే రకంగా వేమ నరేందర్ రెడ్డి అన్న, ప్రజాప్రతినిధులతో పాటు చాలామంది కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. ముఖ్య అతిథులందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇందిరమ్మ రాజ్యం కావాలని, ప్రజాపాలన రావాలని, మార్పు చెందాల్సిన అవసరం ఉందని నమ్మిన మొదటి అడ్డ
ఈ వరంగల్ గడ్డ. మన ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ మొట్టమొదటిగా రైతుల కళ్ళలో ఆనందం చూడాలని ఇదే గడ్డ మీద రైతు డిక్లరేషన్ చేసి రైతు డిక్లరేషన్ చేసిన దాన్ని ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం మొట్టమొదటి బడ్జెట్లోనే దేశంలో ఏ రాష్ట్రము పెట్టనంత అత్యధికంగా 72,000 కోట్ల రూపాయలని బడ్జెట్లో పెట్టడమే కాకుండా ఇచ్చిన మాట ప్రకారం రైతన్నలకు ఇచ్చిన ప్రతి అంశాన్ని ఆర్థికంగా రాష్ట్రము ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన ప్రతి మాటని చిత్తశుద్ధితో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం